హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి సంపత్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నేనైతే ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట, ఎగ్ బాయిలర్. నాకు ఇది వచ్చేసి జస్ట్ 300కి అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకి మెజర్మెంట్ కూడా వచ్చింది ఇందులో, వాటర్ ఎన్ని పోసుకోవాలనేసి, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూస్ చేయాలని కూడా ఈ స్లిప్లో ఇచ్చారనమాట. ఇప్పుడైతే నేను ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే మెజర్మెంట్తో నేను వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఒక కప్పు, ఒక 3 eggs అయితే తీసుకుంటున్నాను. డైలీ మనము గ్యాస్ పైన పెట్టకుండా జస్ట్ ఇది ఎగ్ బాయిలర్ యూస్ చేసుకుంటే బాగుంటుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా, అందుకోసం నేనైతే ఇది పర్చేస్ చేశాను. ఇప్పుడైతే నేను ఆన్ చేసుకుంటున్నాను. చూద్దాం ఎన్ని మినిట్స్ పడుతుంది అనేసి. ఎక్కువ టైం అయితే పట్టదంట. ఇది వాటర్ అయితే బాయిలింగ్ అవుతున్నాయి, చాలా స్పీడ్గా అయితే అవుతుంది. ఇప్పుడైతే ఎగ్స్ అయితే నాకు జస్ట్ 10 minutes అయితే పట్టిందనమాట. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎగ్స్ ఎలా ఉడికాయి అనేసి. ఇది ఫస్ట్ టైం అనమాట నేనైతే యూస్ చేయడం. ఇది యూస్ చేస్తారు అని తెలుసు కానీ నేను యూస్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఎగ్స్ అయితే చాలా వేడిగా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే వాటర్లో అయితే వేసుకుంటున్నాము. మెయిన్గా నాకు తెలిసి బ్యాచిలర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎగ్స్ అయితే చాలా బాగా ఉడికిపోయాయి. నేను ఎలా ఉడుకుతాయో అనుకున్నాను. అసలు అయితే స్టవ్ మీద ఒక 20 minutes అయినా పడుతుంది. టైం సేవర్ అయితే అని చెప్పొచ్చు. ఇంకా ఇది బెస్ట్ ప్రోడక్ట్ అయితే అని నేను చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.